కరెస్పాండెంట్ ఢిల్లీలో ఉన్నారు, తన దగ్గరికి కూడా వెళ్దాం. రామన్ రావు గారు, ఏంటి పరిస్థితి, ఎట్లా అంచనా వేస్తున్నారు వస్తున్న నెంబర్స్ని? రామన్ రావు గారు ప్లీజ్ అన్మ్యూట్. రిషి గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు నమస్కారం. నమస్కారం అండి. రాజకీయాలు ఎప్పుడు కూడా సోషల్ కెమిస్ట్రీ. H2O2 ఎట్లా అవుతుందని కెమిస్ట్రీలు చెప్పగలుగుతాం కానీ రాజకీయాలు చెప్పలేదు. కనుకనే గత 2015-2020 అన్ని సర్వేలు పోతాం పెట్టాయి. ఈసారి కూడా ఏమంటున్నానంటే మెల్లమెల్లగా ప్రమాదగాడికి మోగినాయి. మొదట్లో 3 సీట్లకు పరిమితమైన బీజేపీ 8కి ఎదిగింది. 18, 20, 30 ఎదిగితే తప్ప ఇప్పుడు అధికారంలోకి రాదు. మేము చూస్తున్నాం 18 ట్రెండ్స్ చూస్తున్నాం కదా, 45 నుంచి 45 తగ్గింది. ఇక్కడ 21 నుంచి 24 పెరిగింది. ఇదేమైందంటే మొదటి 2 గంటలు పెద్దగా రాదు రకంగా. ఇప్పుడు ఈ మొదటి 2 గంటల్లో వచ్చే రిజల్ట్స్ అన్ని పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి. తర్వాత 1 గంట తర్వాత మొదలైనట్టుంది. కానీ ఈ గంటలో తేల్చలేము, కానీ నెట్ పోటీ మాత్రం జరుగుతున్నది. ఇందులో ప్రధానంగా శిఖండి పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకవేళ బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యులు అవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు చేర్చుకుంటుందో ఆ ఓట్లను బట్టే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఆధారపడి. అట్లాగే ఎంఐఎం కూడా గతంలో బీహార్ లో చూసాం 5 సీట్లు ఎంఐఎంకి వచ్చినాయి. అంటే ఓట్ల పోలరైజేషన్ లో బీజేపీ ఓట్లు ఎటు పోలేదు సురేష్ గారు. బీజేపీ ఓట్లు సెటిల్ గా ఉన్నాయి. సెక్యులర్ సరే సెక్యులరిస్ట్ అనుకున్నా సరే వీళ్ళందరూ ఓట్లన్నీ కూడా చీలిపోతున్నాయి. ముఖ్యంగా ముస్లిం ఓట్లను నమ్ముకొని వీళ్ళు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు రాజకీయం. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన సీట్లు ఢిల్లీలో రెండు ఉన్నాయి, 2 వర్గాలు. ఒకటి ఎస్సీ సీట్లు 12, ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న 22% నుంచి 62% వరకు ఉన్నది కొన్ని నియోజకవర్గాల్లో. 22% ఉన్న దగ్గర మాత్రం ఒక బీజేపీ గెలిచింది. మిగతా 9 సీట్లు మొన్నటి 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కానీ 19 సీట్ల రిజల్ట్ ని బట్టి ఒకటి ఉంటుంది. రెండోది కేజ్రీవాల్ గత 3 సార్లు, అంటే యాక్చువల్ గా 3 సార్లే కానీ 2 సార్లు అనాలి. 49 రోజుల ప్రభుత్వం లెక్కలు రాకపోతే రాష్ట్రపతి పాలన మధ్యలో వచ్చేందుకు 10 ఏళ్లుగా 9.5 ఏళ్లుగా కేజ్రీవాల్ పాలన మీద ప్రజలకు అసంతృప్తి ఉంది. మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎప్పుడైనా రిషి గారు అవినీతిని సహిస్తారు ప్రజలు, అహంకారాన్ని సహించరు. మేమే వస్తామని అనుకోవడం. ముఖ్యంగా ఈ మన ఢిల్లీ ఎన్నికల్లో ఈ అవినీతి విషయంలో, స్కామ్ విషయంలో జైలుకి వెళ్ళి రావడం నేను 2 చూస్తున్నాను. జైలుకి వెళ్ళి రావడంలో సానుభూతి ఉంది, వ్యతిరేకత ఉంది, 2 ఉంటాయి. చెడిపోయింది కదా. మిస్టర్ క్లీన్ మీద గతంలో మన రాజీవ్ గాంధీ గారిని చెప్పుకునేవాడు. మిస్టర్ క్లీన్ అనే దాని మీద తెల్ల షర్ట్ వేసుకునే వాడికి చిన్న బురద పడితే మొత్తం బురద పడ్డట్టే వాళ్ళ కేజ్రీవాల్ పనితీరులో కూడా కొంత మార్పు వచ్చింది అని ప్రజలు గమనించారు. అన్నిటికంటే బీజేపీ గెలిస్తే ఒక ఫ్యాక్టర్ పనిచేస్తుందని అనుకుంటున్నాను. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాను. ఇవాళ ఏమైందంటే ఎప్పుడు ఢిల్లీని రిషి గారు నేను మున్సిపాలిటీకి ఎక్కువ రాష్ట్రానికి తక్కువ అంటున్నాను. మన దేశంలో 25 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభలు ఉన్నాయి. అది గోవా, అట్లా పుదుచ్చేరి, ఢిల్లీ. ఇది ఎట్లా అంటే మున్సిపాలిటీ కన్నా ఎక్కువ అధికారం లేవు వీళ్ళకి, అంతకన్నా చేయదే అనుకుంటా. ఇప్పుడు గాలి కాలుష్యం ఉంది అనుకోండి, ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ కదా, రాష్ట్రపతి ఏం చేయగలుగుతుంది. అందుకని పక్కన హర్యానా రైతులను కంట్రోల్ చేయాలి, అది గొడవ అవుతుంది. తీసుకోదు. అంటే నేనేమంటున్నాను సార్, ఇప్పటిదాకా ఏమైందంటే ప్రతిసారి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఎన్ని వెల్కలు పెట్టినా మంచి చెడ్డో కొంత విద్యలో, కొంత ఆరోగ్యంలో, మొహల్లా క్లినిక్స్ కానీ వీటిలో సాధించింది. అది బీజేపీ ఒప్పుకోకపోయినా సాధించింది. కానీ ఇక్కడ ఏమైందంటే మున్సిపాలిటీ చేసే పనులు అది చేయాల్సి వస్తుంది కదా, అంతకన్నా ఎక్కువ చేయలేదు కదా. శాంతి భద్రతలు కానీ లేకపోతే మీరన్న కాలుష్యం కానీ, గాలికి ఎల్లలు లేవు కదా సార్, ఢిల్లీ వరకే ఉందా కానీ, బయట కూడా ఉంది కదా. కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పర్యావరణ రక్షణ అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత? కేవలం భూమి మామూలు రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కూడా ఢిల్లీలో ఆ ప్రభుత్వానికి లేవు కదా. కనుక లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిసారి కాళ్ళలో కట్టబెట్టి ప్రతి ఆర్డినెన్స్ ను ప్రతి ఆర్డర్ రాపుతుంటే ప్రజలకు కూడా వస్తుంది. కానీ ప్రజలు ఏమనుకున్నారు ఈసారి అంటే, మంచో చెడ్డో 2 సార్లు చూసినాం. ఈసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూస్తే 2 పడవలు మీద కాలు పెట్టేదానికి ఏదో ఒక పడవ మీద కాలు పెడదాం, గట్టుకు చేరుకుంటాం. ఈసారి ఢిల్లీలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించారని నేను అనుకుంటున్నాను. అంటే విసిగిపోవడం కాదు, ఇది కాంప్రమైజ్ కావడం. అంటే మంచో చెడ్డో ఇక ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ విడిచిపెడదాం, ఇక్కడో పార్టీ అక్కడో పార్టీ. మీరు చూడండి, మీరు రాష్ట్రాల ఎన్నికలు, దేశం ఎన్నికలు చూస్తే రాష్ట్రాలు దేశంలో డబుల్ ఇంజన్ సర్కారు అనే భావన వీళ్ళు చేస్తున్నా కూడా మీరు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటుంది, స్థానిక ప్రభుత్వాలు అవే ఉంటాయి. జనరల్ గా స్థానిక ప్రభుత్వాల ఆ ట్రెండ్ కొనసాగుతుంది. ఇదే అంతే అంటున్నాను. ఢిల్లీ కేంద్రంగా 3 కోట్ల జనాభా కేంద్రంగా 1,57 లక్షల ఓటర్ల కేంద్రంగా ఉన్న దానిలో ఈసారి చూద్దాం. ఈసారి మరొకసారి మన 25 ఏళ్ల తర్వాత బీజేపీని గెలిపిద్దాం. కేంద్రంలో గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నది, 11 సంవత్సరాలు నడుస్తున్నది కనుక మోడీ గారిని చూద్దామని కూడా ఒకటి ఉంటుంది. ఇంకొకటి
యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు కూడా బాగా పనిచేస్తుంది. కేజ్రీవాల్ ఏదో బాగా పొడి చేసిండు కనుక ఆయన ఓడిపోతే సానుభూతి లేదు నాకు, కానీ ఆయన యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు, ఇటు పక్క పాజిటివ్ ఓట్లు. రెండోది ముస్లిం మైనారిటీ వర్గాలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ చేయంగా, దాంతో పాటు ఇటు పక్కన ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా కొంత మార్పు కనిపిస్తుంది అంటున్నాను. ఆ పేద ప్రజలకు మేలు చేసే క్రమంలో కొంతవరకు కొన్ని పథకాలు పనిచేసినాయి అంటున్నారు. అట్లాగే గత అన్నిటికంటే ముఖ్యమైనదంటే బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ ను సాధించగా తీసుకొని చేసింది. అంటే ఇంత బాగా ఆలోచన చేసిందంటే ప్రతి బూత్ వైజ్ ఓటు పోల్ మేనేజ్మెంట్ చేశారు బీజేపీ. వాళ్ళ కృషి తక్కువనే కాదు, దీనికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా అక్కడ బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ బీజేపీ గట్టిగా చేసింది. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. ఇవాళ సాహిబ్ సింగ్ వర్మ కొడుకు పర్వేజ్ వర్మ గెలవబోతున్నారు. నేను 3 డ్రమ్ముల్లో ఉన్నాను మొదటి నుంచి చెప్తున్నాను. ఏది అతిశయ కానీ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కొంచెం ఎప్పుడే ముందంజలోకి వచ్చారు ఉన్నారు. అయితే కేజ్రీవాల్ కేంద్రంగా చేసుకొని ఈసారి బీజేపీ పనిచేసింది. కేజ్రీవాల్ ఓడగొడితే అంటే ఇప్పుడు చదరంగంలో రాజును ఓడగొట్టాలి కదా, మిగతా అన్ని ఎట్లా ఉన్నాను కనుక ఆ ప్రయత్నం కూడా చేసింది. 2 ముఖ్యమంత్రుల పిల్లల్ని ఇప్పుడు నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, కానీ సందీప్ దీక్షిత్ కి ఆ సానుభూతి రాలే. ఎప్పుడు కూడా ట్రెండ్ బట్టి ప్రజలు ఓటేస్తారు రిషి గారు. ఎప్పుడు కూడా చూడండి కూడా అనుకున్నట్టే మీకు ఈ ట్రెండ్ ఇవన్నీ సర్వేలు నమ్మను, సర్వేలు సరి అయినా కూడా కావు. సర్వేలు 2 సార్లు ఫెయిల్ అయిన సందర్భం చూశాం కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నా నెట్ పోటీ ఉన్నది. ఇప్పటికీ ఇద్దరి మధ్యన బరాబరి పోటీ ఉంటది అంటున్నారు.